Welcome to my channel. అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇది డ్రాకన్ అనే ఒక యంగ్ డ్రాగన్ కథ. వినడానికి సింపుల్గా ఉన్న ఈ కథ మనకు లైఫ్ గురించి కొన్ని చాలా ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. అయితే అస్సలు మన కథను ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. నిజమైన సాహసం అంటే రియల్ అడ్వెంచర్ అంటే ఏంటి? జస్ట్ మనకు తెలియని కొత్త ప్రదేశాలకు వెళ్లడమా, లేదంటే ఆ ప్రయాణంలో మన గురించి మనం తెలుసుకోవడమా? చూద్దాం ఈ కథలో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో. సో మన కథలో ఫస్ట్ పార్ట్ ఒక డ్రాగన్ కళ, అదే సాహసానికి పిలుపు. ఒక్కసారి ఊహించుకోండి, ఆకాశంలో పైన వెండిరంగు మేఘాలు తేలియాడుతున్నాయి. వాటిపైన డ్రాగన్ల ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోనే మన హీరో డ్రాగన్ ఉంటున్నాడు. మరి డ్రాగన్ స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే మిగతా డ్రాగన్లన్నీ వాటి నిధుల్ని కాపలాగాసుకుంటూ రోజంతా బద్ధకంగా నిద్రపోతూ ఉండేవి. కాని మన డ్రాగన్ అలా కాదు. తాను ఎప్పుడూ దూరదేశాల గురించి, పెద్ద పెద్ద అడ్వెంచర్స్ గురించి కలలుగంటూ ఉండేవాడు. తన రెక్కలు ఎప్పుడు చూసినా ఎగరడానికి రెడీగా ఉన్నట్టుండేవి. ఆ రెస్ట్లెస్ ఫీలింగ్, అదే అతని ప్రయాణానికి అసలు కారణమన్నమాట. అలాంటి టైంలో ఒకరోజు పెద్ద డ్రాగన్లు కొన్ని గుసగుసలాడుకోవడం డ్రాగన్ విన్నాడు. దేని గురించో తెలుసా? తప్పిపోయిన లోయ గురించిన ఒక పాత కథ. ఆ లోయలో అంటా నదులు వజ్రాల్లా మెరుస్తాయట. అక్కడ ఎవరికీ తెలియని పురాతన జ్ఞానం దాగి ఉందట. ఇంకేముంది, ఆ మాటలు వినగానే డ్రాగన్ మనసులో ఏదో తెలియని ఆశ మొదలైంది. అయితే ఇక్కడొక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే 100 సంవత్సరాలుగా ఏ డ్రాగన్ కూడా ఆ లోయకు వెళ్లే ధైర్యం చేయలేదట. ఎందుకంటే ఆ దారి మొత్తం తెలియని ప్రమాదాలతో నిండి ఉంటుంది. బహుశా ఇదేనేమో అసలైన సాహసానికి పిలుపు అంటే. ఈ సవాలు గురించి వినగానే డ్రాగన్ భయపడలేదు, అస్సలు భయపడలేదు. పైగా అతని గుండె ఉత్సాహంతో ఇంకా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇదే నాకొచ్చిన అవకాశం అనుకున్నాడు. అంతే, ఎవరి పర్మిషన్ కోసం వెయిట్ చేయకుండా తన రెక్కలు విప్పి ఆ తెలియని ప్రయాణంలోకి దూకేశాడు. సరే, ప్రయాణమైతే మొదలైంది. మరి దారిలో ఏం జరిగింది? అదే మన కథలో రెండో భాగం. ప్రయాణంలో ఎదురైన పరీక్షలు, సవాళ్ల మార్గం. అనుకున్నట్టుగానే డ్రాగన్ ప్రయాణం అంత ఈజీగా ఏంలేదు. దారిలో భయంకరమైన గాలులు అతన్ని వెనట్టి నెట్టేయాలని చూశాయి. దారి తెలియని చీకటి గుహలు తన ధైర్యాన్ని టెస్ట్ చేశాయి. దట్టమైన అడవులేమో తనలో భయాన్ని నింపాలని చూశాయి. అయినా సరే అతను తన కలను గుర్తుచేసుకుని ముందుకు వెళ్తూనే ఉన్నాడు. కేవలం ఇలాంటి ఫిజికల్ ఛాలెంజెస్ మాత్రమే కాదు, డ్రాగన్కొక నైతిక పరీక్ష కూడా ఎదురైంది. అదేంటంటే దారిలో తనకి గాయపడిన ఒక చిన్న పక్షి కనిపించింది. తను చాలా తొందరలో ఉన్నాడు, తన గమ్యాన్ని చేరుకోవాలి. మరి ఇలాంటి టైంలో ఆగి ఆ పక్షికి హెల్ప్ చెయ్యాలా వద్దా అని ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. ఇది అతని క్యారెక్టర్ని టెస్ట్ చేసే మూమెంట్. ఫైనలీ డ్రాగన్ ఆ పక్షికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ దయ వృధా పోలేదు. ఎందుకంటే అతను చేసిన ఆ చిన్న హెల్ప్కి బదులుగా ఆ పక్షి తర్వాత వచ్చిన ఒక పెద్ద తుఫాను నుండి సేఫ్గా బయటపడటానికి డ్రాగన్కి దారి చూపింది. ఇది మనందరికీ ఒక ఇంపార్టెంట్ లెసన్. మనం చూపించే దయ ఏదో ఒక రూపంలో మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఇన్ని కష్టాలు దాటిన తర్వాత డ్రాగన్ తన గమ్యాన్ని చేరుకున్నాడా? చూద్దాం. మన కథలో 3వ భాగం, లోయ యొక్క రహస్యం, అదే అసలైన వరం. అవును, చివరికి అన్ని అడ్డంకులను దాటుకొని డ్రాగన్ తప్పిపోయిన లోయను చేరుకున్నాడు. ఆ ప్రదేశం తను కథల్లో విన్నదానికన్నా చాలా చాలా అందంగా ఉంది. పువ్వులేమో మెరుస్తున్నాయి, గాలిలో ఏదో మ్యాజిక్ ఉన్నట్టనిపిస్తుంది. మన హీరో తన గోల్ని రీచ్ అయిన ఆ మూమెంట్ అద్భుతం. అలా ఆ లోయ మధ్యలోకి వెళ్ళగా అక్కడ ఒక పాత రాయి కనిపించింది. దానిమీద కొన్ని మాటలు చెక్కి ఉన్నాయి. ఏంటంటే, నిజమైన సంపద బంగారం కాదు, ధైర్యం, దయ మరియు పట్టుదల. ఈ యొక్క వాక్యం ఈ మొత్తం కథకు ప్రాణంలాంటిది. అంటే ఏంటి? ఆ రాయి చెప్పిన నిజమైన సంపద అంటే ఏంటి? అది గోల్డ్ కాదు, డైమండ్స్ కాదు, మరేంటి? ఈ ప్రయాణంలో అతను నేర్చుకున్న ధైర్యం, అతను చూపించిన దయ, అతను వదలకుండా ప్రయత్నించిన పట్టుదల, ఇవే అసలైన సంపద అని దానర్థం. ఆ మాటలు చదివిన క్షణంలో డ్రాగన్కి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. తను వెతికింది ఒక ప్రదేశాన్ని కాదు, తనను తానే వెతుక్కుంటూ వచ్చాడని.
నిజానికి ఈ జర్నీనే అతన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు తను కేవలం ఒక డ్రాగన్ కాదు, ఒక ధైర్యవంతుడు, ఒక జ్ఞాని, కరుణ ఉన్నవాడు. సరే, ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నాక డ్రాగన్ ఏం చేశాడు? ఇంటికి తిరిగొచ్చాడా? అదే మన కథలో చివరి భాగం, వీరుడి పునరాగమనం. అంటే ఒక ట్రాన్స్ఫార్మ్ అయిన హీరో. డ్రాగన్ ఇంటికి తిరిగొచ్చాడు. వచ్చిన తర్వాత తన జర్నీ గురించి చెప్పాడు. పెద్ద డ్రాగన్లన్నీ అతని కథను ఆశ్చర్యంతో, గౌరవంతో విన్నాయి. ఒకప్పుడు ఊరికే కలల్కనే కుర్రాడు అనుకున్నవాళ్లే ఇప్పుడు అతన్ని ఒక నిజమైన హీరోలా చూస్తున్నారు. ఆ రోజునుంచి డ్రాగన్కి ఒక కొత్త పేరు వచ్చింది, ఒక గౌరవమైన బిరుదు. అదే కలలు కనడానికి సాహసించిన డ్రాగన్. అయితే డ్రాగన్ కథ ఇక్కడితో అయిపోలేదు. తన జర్నీతో అతను మిగతా డ్రాగన్స్కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా నిలిచాడు. కొత్త ప్రదేశాలను చూడటానికి, అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయటానికి, అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల కలలను నమ్మి వాటికోసం ప్రయత్నించడానికి స్ఫూర్తినిచ్చాడు. ఈ కథను ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. డ్రాగన్ కథ మనకు ఏం గుర్తుచేస్తోంది? ప్రతి గొప్ప ప్రయాణం, అది ఎంత పెద్దదైనా సరే, ఒకే ఒక్క ధైర్యమైన నిర్ణయంతో మొదలవుతుంది. మరి మన జీవితాల్లో అలాంటి ఒకే ఒక్క నిర్ణయంతో మొదలవ్వాల్సిన ప్రయాణమేముంది? ఒక్కసారి